మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మన సనాతన ధర్మం చాలా గొప్పది. సనాతన ధర్మం యొక్క విలువలను మనం తెలుసుకోవాలన్నా, వాటిని కాపాడాలన్నా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అటువంటి సందేహాలన్నింటినీ మనం నివృత్తి కనుక చేసుకోగలిగితే మన విలువలను మనము ఫాలో అవ్వచ్చు, అదేవిధంగా విలువలని కాపాడవచ్చు. అటువంటి విలువలు మనం తెలుసుకోవాలి అన్నా, అటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నా మనకు చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండి మనకు విలువలని మంచిగా అందించేవారై ఉండాలి. అటువంటి వారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. వారెవరో కాదండి, విశ్వపతి టీవీఆర్కే మూర్తి గురువు గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలన్నింటినీ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, బాగున్నా. మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మేము కూడా చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలిసినందుకు. చాలా సంతోషం తల్లి, నాకు కూడా. ఇంతకుముందు కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. అవును సార్, అవునవును సార్. చాలా మంది నిత్యం పూజ చేస్తూ ఉంటారు, దైవారాధనలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ జీవితంలో అసలు ఎటువంటి ప్రశాంతత అనేది ఉండదు. మామూలుగా చెప్తుంటారు కదా సార్ పెద్దవాళ్ళు, ఎక్కువగా దేవుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది అని చెప్పి. కానీ ఆ ప్రశాంతత అనేది వాళ్ళ జీవితంలో లోపిస్తూ ఉంటుంది. అటువంటి వారికి అసలు ఎందుకు సార్ భగవంతుడు ఎందుకు సపోర్ట్ చేయడంటారు? ఏం చెప్తారు దాని గురించి మీరు? అంటే ఒకటి తల్లి, మనం అందరం ఏమనుకుంటామంటే ఈ జన్మలో మనం ఇన్ని కష్టాలు పడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎంతోమంది ఎన్నో భగవంతుడి పూజలు చేస్తూ ధర్మంగా ఉంటూ అయినా కూడా రకరకాల కష్టాలు పడటం మనం చూస్తుంటాం జీవితాల్లో. సో మనకు అప్పుడు అనుమానం వస్తుంది అనమాట, ఏంటి అదే ఎందుకు ఇంత ధర్మంగా ఉన్నా, అందరు చెప్తారుగా భగవంతుని ఆరాధిస్తూ ఉన్నా, ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటున్నా, ఆయన సేవలో ఉన్నా, అండ్ ఏదైనా ఈ వ్రతాలు నోములు ఇవి చేస్తూ ఇంత చేస్తున్నా కూడా ఈ కష్టాలు మాత్రం మనకి ఎందుకు పోవట్లేదు అనుకుంటారు కదా. ఎంతోమంది చూస్తుంటాం మనం, ఎన్నో ధర్మంగా ఉంటాం. ధర్మంగా జీవితం గడపటం ఒకటి. సపోజ్ మనకి ఏదో కష్టం వస్తుంది, అప్పుడు ఎవరో వెళ్ళి ఏ జ్యోతిష్కర్ దగ్గర ఎవరికో అడుగుతాం మనకి ఏదైనా పరిహారం కోసం, ఓకేదా. అప్పుడు వాళ్ళు ఇలా చేయని అయినా దీంట్లో బయటపడతాంటారు. అయినా అలా చేసినా కూడా బయటపడిన వాళ్ళని చూస్తున్నాం కదా మనం, చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు పాపం వాళ్ళు చెప్పినట్టు అన్ని ఫాలో అవుతారు. ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోమని చెప్తారు, లేకపోతే 40 రోజులు నిద్ర చేయండి, 3 రోజులు చేయండి, ఇలా ఉండండి, 3 రోజులు నిద్ర చేయండి, లేకపోతే 40 రోజులు నిద్ర చేయండి, లేకపోతే ఈ యజ్ఞం చేయండి, ఇవన్నీ చేయండి. అన్ని చేస్తున్నా కూడా వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు చెప్పినట్టు అన్ని చేస్తున్నా కూడా మనకి అంత ఉపశమనం కలగదు ఒక్కోసారి కదా. సో ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా ప్రతిదీ ఈ జన్మ ఫ్రేమ్వర్క్లో చూస్తుంటాం. మనం ఈ జన్మలో ఇలా ఉన్నాం, ఇట్లా ఉన్నాం అని చెప్పేసి. కానీ ఏంటి, మన జీవితం అంతా గడిచేది ప్రతిరోజు. అసలు పుట్టినప్పటి నుంచి మనం ఎక్కడ పుడతాము, ఎవరింట్లో పుడతాము, ఏ తల్లిదండ్రులు పుడతాము, మనకి ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు, మన జీవితం ఎలా గడుస్తుంది అంటే మనం చదువుకునే ప్రదేశాలు కానీ, ఓకే, మన తర్వాత ఉద్యోగాలు చేసే ప్రదేశాలు కానీ, మనం వెళ్ళే ఇంటికి కానీ, లేకపోతే వాళ్ళు రావటం కానీ, మా నాన్నదమ్ములు, అక్క చెల్లెలు, అందరూ మన బంధువులు, ఇవన్నీ కూడా ఏదో రుణానుబంధాలతో వస్తారు వీళ్ళందరూ. మనకు స్నేహితులు, ఎంతో క్లోజ్గా అయ్యే స్నేహితులు లైఫ్లో వీళ్ళంతా. సో ఇదేంటి, మనం ఎన్నో కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటాం పరంపర. ఒక జన్మ కాదు కదా ఇది. మన మామూలుగా మన గ్రాండ్ ఫాదర్ తెలుసు, ఓకే, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే మనకి పెద్ద తెలియదు, ఓకే. మామూలుగా మన నాన్నగారి పేరు, తాతగారి పేరు దాకా తెలుస్తుంది. ముత్తాతగారి పేరు చెప్పమంటే చెప్పలేరు కొంత. బట్ మన పై తరాల వాళ్ళంతా ఉన్నారు కదా. అలాగే ప్రతి జీవి ఏంటన్నమాట, ఎన్నెన్నో జన్మల నుంచి మనం ఇప్పుడే కాదు, ఇప్పుడు కాకుండా ఎన్నో యుగాల నుంచి కూడా మనం ఉన్నవాళ్ళం. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఎన్నెన్నో జన్మల్లో ఉండి, ఆ జన్మల్లో ఏంటి, ఓ జన్మలో ఒక రకమైన జీవితం గడుపుతాం, ఇంకో జన్మలో ఇంకో రకమైన జీవితం గడుపుతాం. ఇప్పుడు పాతకాలం ఉంది. ఇప్పుడు ఇదంతా మనం కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అవుతుంది మనకి. ఎందుకు ఇంత వివరం చెప్తున్నానంటే, ఇది ఈ రోజుల్లో చాలామందికి వస్తున్న ప్రశ్న. ఎంతో కష్టంగా, ఇప్పుడు నాకు ఈ మధ్య కూడా మన ఎవరో వచ్చారు, పాపం ఆవిడ ఎంతో పుణ్యాత్మనాలు, ఎంతో పూజలు అవి చేస్తుంది. సడన్గా ఆవిడకి 65 ఏటో ఎంతో క్యాన్సర్ వచ్చింది పాపం. అండ్ చాలా ధర్మంగా. అండ్ ఆ తర్వాత 1 సంవత్సరం అయింది, ఏదో మందులు అవి వాడుతున్నారా, మళ్ళీ జస్ట్ 1 నెల 2 నెలలకే వాళ్ళ కూతురు కూడా క్యాన్సర్ వచ్చింది.
మరి ఎంతో బాధాకరం, ఎంతో చక్కటి కుటుంబం, ఎంతో చక్కగా ఉండి అన్ని విధాల ఎంతో మంచి ధర్మంలో నడుస్తూ కూడా ఏంటి ఇది కష్టం మీద కష్టం కదా, ఆవిడకి రావటం ఏంటి, మళ్ళీ కూతురికి రావటం ఏంటి, పోనీ ఏమన్నా అన్యాయాలు చేస్తున్నారు. జనరల్ మనం ఏమనుకుంటాం, ఏం అన్యాయాలు అధర్మం చేసే వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయని, వీళ్ళు అన్నీ చేస్తున్న వాళ్ళు, బట్ వీళ్ళకి ఎందుకు ఇలా కలిగింది అంటే ఏంటన్నమాట, ఇంతకుముందు మనం జన్మల్లో ఈ జన్మల్లో ఎప్పుడెప్పుడు ఏమేం చేసుకున్నాం అది మనకి తెలియదు కదా. సో వాటివి అన్నీ ఇప్పుడు మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. రకరకాల మళ్ళీ తర్వాత జన్మల్లో మనం అనుభవిస్తూ పోతూ ఉంటాం. అందుకని ఇప్పుడు ఈ జన్మ మనకి ఏదైనా కష్టం అది కలిగిందంటే ఇదేంటనమాట, ఏదో 400-500 జన్మల క్రితం మనం ఏదో ఏ అన్యాయం చేస్తుంటామో, ఏ తప్పు చేస్తుంటామో, వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటాం. సో ఈ ప్రారంభకరం అనే వల్ల వచ్చేది మాత్రం ఎంతటి వాళ్ళకైనా తప్పదు. మనం చేసుకుని ఈ పూజలు కానీ ఏమి ఏదైనా మహానుభావాన్ని దర్శించడం వల్ల కానీ, భగవంతుకు సంబంధించిన రామాయణ భారతాలు ఇవన్నీ చదవటం వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకి జరిగేది ఏంటి, ఎవరన్నా ఇలా జ్యోతిష్కులు తిరిగితే ఓ పరిష్కారం చెప్తారు కదా, నీకు ఈ పీరియడ్ నడుస్తుంది అయినా నువ్వు ఇలా చదువుకో, ఇది చేసుకో అని చెప్పి, వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ కర్మ పూర్తిగా తెలియపోదు కానీ అది తట్టుకునే ధైర్యం వస్తుంది, ఆ శక్తి వస్తుంది అనమాట మనకి, ఆ తట్టుకునే శక్తి వస్తుంది. అండ్ కొంచెం ఉపశమనం కలుగుతుంది. అంటే ఏంటి, ఒక 5 ఏళ్ళు ఉన్న సఫరింగ్ 4 ఏళ్లతోనే తొందరగా బయటపడగలుగుతాం మనం. పీరియడ్ కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకని పూర్తిగా తీసేయటం మాత్రం జరగదు, అనిపించి తప్పదు. ఇక ఇది కూడా ఏంటి, అందరూ ఏమనుకుంటారంటే మనం కింద జన్మలో ఏదో చేస్తుంటాం, దానికి జన్మలో ఏదో అనుభవిస్తున్నాం అని. అది వెంటనే జరగాలని లేదనమాట. ఎన్నో కొన్ని వేల జన్మల క్రితం మనం ఏదో చేసిన అకారణంగా చేసిన వాటికి ఈ జన్మలో అనుభవిస్తూ ఉండొచ్చు. ఏమి కిందట 100 జన్మల క్రితం చేసిన దానికి మళ్ళీ ఒక 1000 జన్మల తర్వాత ఎప్పుడో రావచ్చు అనుభవానికి. అందుకని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, తల్లికి వచ్చింది మళ్ళీ పాపం ఈ కూతురు కూడా ఇదే బాధ. ఫస్ట్ ఏంటి, వీళ్ళు తల్లి కూతుర్ల కింద అయ్యారంటే వీళ్ళకి ఒక బంధం ఉండబట్టే కదా. సో నేను ఒకసారి ఆలోచించే కానీ ఎందుకు వీళ్ళిద్దరు ఇంత బాధపడుతున్నారు అన్నప్పుడు, వీళ్ళిద్దరూ కూడా ఒక 1000 జన్మల క్రితం అన్నమాట. ఇద్దరు ఒకే కుటుంబంలో జన్మించిన అన్నదమ్ములు. ఆ టైంలో వీళ్ళకి చాలా ఏమంటాం మనం, ఎంతో ఆస్తి, ఎంతో ధనము, ఎంతో చాలా ఉండేదన్నమాట. అయితే ఆ టైంలో వాళ్ళు ఎన్నెన్నో ఆ డబ్బు చూసుకుని, ఆ పవర్ చూసుకుని, అంటే మనం 1000 జన్మల వెనకాల కంటే మనం ఆల్మోస్ట్ ద్వాపర యుగంలోకి అలా వెళ్ళిపోతాం. అప్పుడు అన్ని రాజ్యాలే కదా. అప్పుడు ఆ రాజ్యాలు ఉన్న టైంలో కూడా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరం ఆ టైప్ రకరకాల సంస్కృతుల్లో ఉన్న జీవులే ఇవన్నీ. ఇప్పుడు మన చుట్టూతో ఉన్న వాళ్ళందరం మనం అందరితో చెప్తుంటాను, శ్రీకృష్ణుడి టైంలో ఉన్నప్పుడు ఉన్నారు, రామాయణ టైంలో, కృతయుగంలో, మహాభారతం టైంలో, త్రేతాయుగంలో రాములు వారు ఉన్నప్పుడు, ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు మనం ఉన్నవాళ్ళమే మనం అందరం. అండ్ ఆ యుగాల్లో సంస్కృతి కూడా డిఫరెంట్ కదా. అప్పుడంతా రాజులు రాజ్యాలు మనం చదువుతుంటాం కదా. సో అప్పుడు వీళ్ళు కూడా రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు ఏంటి, కొంతమంది ఏదో సైన్యంలో పనిచేస్తూ, కొంతమంది ఏదో వ్యవసాయంలో ఉండి, కొంతమంది ఏదో వ్యాపారాల్లో ఉండి, ఈ జీవన వృత్తులన్నీ డిఫరెంట్గా ఉండేవి. అవన్నీ వ్యవస్థల్లో ఉన్నవాళ్లే ఉన్నా కూడా వాళ్ళు అప్పుడు కూడా ఏవో తప్పులు చేసి ఉంటారు కదా రకరకాల కారణాలతో. సో అలా ఈ కుటుంబం వాళ్ళు వీళ్ళేమిటి, అప్పుడు ఒక అన్నదమ్ములుగా జన్మించి ఎన్నో అన్యాయాలు చేయటం వల్ల తర్వాత ఏమైంది, ఎన్నో జన్మల్లో ఇప్పుడు ఆ తర్వాత జన్మలు వాళ్ళకి అంత సక్రమంగా రాక ఎన్నో కష్టాలు పడుతూ ఉండి, ఈ జన్మలో ఏమైంది, అన్నదమ్ములు కదా. సో ఆ రుణం ఉంది కదా వాళ్ళిద్దరికీ. ఆ రుణం ఉండటం వల్ల ఈసారి మళ్ళీ తల్లి కూతులుగా పుట్టారు. కొంతమంది ఏమో తల్లి కొడుకులుగా పుట్టచ్చు, ఓకే, లేకపోతే చెల్లెలుగా పుట్టచ్చు. సో ఇద్దరు పుట్టి అప్పుడు చేసిన కర్మలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ జన్మలో అనిపిస్తున్నారు అనమాట వీళ్ళు. అర్థమైందా? నీకు బంధం ఉండబట్టేమో స్నేహితుని వాళ్ళ అన్నదమ్ములైనప్పటికీ తల్లి కూతురి కింద ఆ బంధం మళ్ళీ కలిపింది. మనం వెళ్ళే ప్రదేశం కూడా మనమ్మ, ప్రతి మనిషి మనం ఎక్కడ పుడతామన్న బట్టే, ఏ ఇంట్లో పుడతామన్న బట్టే మన జీవితం అంతా డిసైడ్ అయిపోతుంది కదా. సో డిసైడ్ అవ్వటువంటి ఏంటిది, ఇది ఇంతకుముందు మనం చేసుకున్న జన్మల్లో చేసుకున్న ఆ పుణ్యపాఫలాలు ఎలా అనుభవించాలో అక్కడికి వచ్చి మనం పుడతాం. మనకి జన్మలో ఇంత కొంచెం పుణ్యం ఉండటం వల్ల వీళ్ళందరూ ఏంటి, మంచి డ్రెస్సులు వేసుకుంటాం, హాయిగా
తినడానికి 3 పూట్ల భోజనం దొరుకుతుంది. సమాజంలో ఎంతో మందితో కంపేర్ చేస్తే ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా మనకి. సో అవి ఈ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. మనం చేసుకున్న పాపకర్మలకి ఏవో కష్టాలు, ఆర్థిక కష్టాలు అవ్వండి, అనారోగ్యం ఇవ్వండి, రకరకాల బాధలు ప్యారలల్గా రెండు పడతాం. బికాస్ ప్రతి మనిషికి ఇన్ని జన్మల నుంచి రెండు పోగేసుకుంటాంగా. మంచి చేస్తాం, పోగ చేస్తుంటాం, దేనికి ఎంతో అంత. సో రెండింటికి పడుతూ ఉంటాం. సో అందుకని ఏం చేయాలంటే ఇట్లా వచ్చినప్పుడు అసలు నిజంగా అంటే అది చాలా కష్టం, కానీ ఎంతో ఉన్నత స్థితిలో ఉంటే కనుక మన మైండ్ తెచ్చుకోగలిగితే సాధనతో కానీ ఆ తాపత్రయంతో కానీ ఏమంటారంటే పెద్దవాళ్ళు చెప్పేది, నేను నీకు వచ్చిన కర్మని అనుభవించు, ఇది తీసేయమని అడగద్దు అంటారు భగవంతుడిని. ఎందుకు తీసేస్తే ఇది మళ్ళీ ఇంకో జన్మలో ఎప్పుడో తప్పదు మనకి. అండ్ మళ్ళీ ఇంకో జన్మలో ఏమవుతుంది, సపోజ్ ఇది ఆయన ప్రార్థించగా ఇంకా కరుణించి ఆయన ఎప్పుడో ఇంక వీడు పడలేకపోతున్నాడు అనుకుని అసలు మాత్రం ఈ జీవి పడాల్సిందే. సో ఇప్పుడు కాదు 40 జన్మల తర్వాత ఇస్తాడు మళ్ళీ మనకి ఇది. ఓకే, అప్పుడు ఏమవుతుంది నీకు, ఇప్పుడు నువ్వు మంచి కుటుంబంలో జన్మించావు, నీకు ఏమాత్రం ఏంటి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం చేసుకున్న పుణ్యం కొంచెం 4 డబ్బులు ఉన్నాయి, ఓకే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుని చేసుకోగలుగుతాం, అవునా. ఇప్పుడు ఇలా ఈ జన్మలు ముందుకెళ్తూ ఇది ఇంకో 40 జన్మల తర్వాత వెళ్ళింది అనుకో తల్లి, మనం నమ్ముకుని భగవంతుడు కరుణించి ఇంత వేడుకుంటే నేను పడలేకపోతాను మహాప్రభు, ఇంకా నా వల్ల తట్టుకోలేకపోతే శక్తి లేదు, ఇది నాకు తీసేయి అని అంటే ఆయన ఏం చేయడం తీయరు. ఎప్పుడు ఇంకో జన్మలోకి ఎప్పుడైనా వెళ్ళచ్చు. కానీ ఏమవుతుంది, ఈ 40 జన్మల్లో మనం ఇంకా ఎన్నో పాపాలు చేస్తాం కదా, ప్రతి జన్మలో అన్ని బాగానే ఉండాలని లేదు కదా. సో ఆ టైంలో సపోజ్ ఈ జన్మల్లో చేసుకున్న పాపాలు కూడా మనతో వచ్చి పడింది అనుకో, సో అప్పుడు ఏమవుతుంది, ఈ అనారోగ్యంతో పాటు ఇవన్నీ చేసుకునే ధనం కూడా నీ దగ్గర ఉండిపోవచ్చు. మనం సపోజ్ ఏదైనా చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టడం ఎక్కడ ఉన్నాం అనుకో, మన సమాజ స్థితిలో మన దాంట్లో, అప్పుడేమవుతుంది నీకు ఇటు వైద్యం చేయించుకునే దానికి ఈ ధనం ఉండదు, ఈ రెండు కూడా నీకు ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇంకా దుర్భరం కదా ఇప్పటికంట. ఇలా ఎన్నో రకాలు ఇంకా ఎన్నో చెప్పచ్చు, ఎన్నో కారణాల చేత అందరు మహానుభావులు చెప్పేది ఏంటంటే, ఏదన్నా మనకి అనారోగ్యం అనండి, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాయన దీని నుంచి ఉపశమనం కలిగించు, ఈ తట్టుకునే శక్తి మాకు అని ప్రార్థించాలి. అప్పుడు ఏంటంటే ఈ కర్మ ఇక్కడితో తీరిపోతుంది, ఈ ప్రారంభ కర్మ మనకి ఇక్కడితో తీరిపోతుంది. కానీ ఏంటంటే ఎవరికైనా ఏ జీవికైనా సహజం ఏమిటి, ఏదో విధంగా మనకి హాయిగా ఉంటే చాలు, ఈ తొందరగా తొలగిపోతే చాలు, అంతే కదా అనుకుంటాం. ఈ బాధ పడలేకపోతున్నాం మనం, తొందరగా తీసానే అని అనుకుంటాం. ఇంత దీనికి పర్వాలేదు నేను తట్టుకుంటాను అని అనిపిస్తుంది కదా ఎవరికి, మనిషి సఫర్ అవుతున్నప్పుడు. బట్ రావటం మాత్రం ఈ కారణాల వల్ల వస్తుందన్నమాట. ఏంటి, మనం ఎన్ని చేస్తున్నా, ఎంత మంచి పనులు చేస్తున్నా, ఎంత ధర్మం ఏం చేస్తున్నా, ఏదో జన్మల్లో మనం చేసిన వాటికి ఇవి రకరకాల అనారోగ్యాలు, లేకపోతే మనకంటే ఎదుర్కొంటా కొంతమంది అసలు అన్నిటికంటే బాధాకరమైంది ఎవరికైనా కూడా అన్నమాట, వాళ్ళకు పుట్టిన సంతానం వాళ్ళకంటే ఎదుర్కొంటా వెళ్ళిపోవటం మనం చూస్తాం కదమ్మా. చాలా బాధ పుట్టిన సంతానం ఒక్కోసారి వీళ్ళు 60 ఏళ్ళు వచ్చి, అది ఎందుకు 50 ఏళ్ళు అని ఉన్నాయండి, 8 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు పిల్లలు అకారణంగా ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు వెళ్ళిపోతే అంతకంటే బాధ ఉండదు. ఇటువంటి బాధలు అవన్నీ రాకుండా ఉండడం కోసం మన అందరినీ ఏం చెప్తాను నేను, ఎప్పుడూ ధర్మంగా ఉండండి. ఈ జన్మలో మనం కష్టాలు పడుతున్నామంటే ఏదో జన్మలో మనం చేసుకుని ఉంటాం కదా. అందుకని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా మనం గ్రహించి మంచి మార్గంలో ధర్మంగా ఉండండి, నలుగురికి సాయం చేయండి. ధర్మం అంటే భగవంతుడు భగవంతుడు ఎప్పుడూ కావాలని ఎవరికి కష్టం పెట్టాడు, ఎవరికి భోగాలు ఇవ్వడు. మనమంతా మన వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనంటూ పెద్ద 10 కోట్లు పెట్టి యజ్ఞం చేస్తే నాకు 1000 కోట్లు వచ్చేస్తుంటారు. ఎన్ని చేసినా ఏం చేసినా మనకి ఈ జన్మలో ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది. ఎంత రాస్తుందో ఏం రావాలో అదే వస్తుంది. ఆయన ఎవరికి మనం ఇంత ముందు జన్మల్లో చేసిన దానికి మనకి ఫలితం ఇప్పుడు వస్తూ ఉంటుంది, అంతే తప్పితే దీన్ని అలా ఇలాగా కేవలం ఏమంటాం పెద్ద పెద్ద పూజల వల్ల, లేకపోతే బోడంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఏదో దానాలు చేసేసో దానివల్ల అన్ని కష్టాలు తీరిపోయేటైతే ప్రపంచంలో ధనవంతులకి కష్టాలు ఉండకూడదు, అవునా. ఏ ధనవంతులకి కష్టం ఉండకూడదు. బట్ మనం చుట్టూతో ఎంతోమందిని చూస్తున్నాం కదా, ఎన్నో పెద్ద ఎంతో ధనవంతులు, ఎంతో పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అయినా కష్టాలు పడుతున్నారు కదా. అంటే ఏంటనమాట, ఈ జన్మలో నీకు ఏమున్నాయి, నువ్వు చాలా పవర్లో ఉన్నావా, ధనంతో నీకు ఎప్పుడున్న ధనం కానీ పొజిషన్ కానీ ఈ భోగభాగ్యాలు కానీ నువ్వు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యఫలం వల్ల నీకు వచ్చే తప్పితే
నీకు వచ్చిన కష్టాన్ని ఇవేమీ తీసేయలేవు. నీకు వచ్చే ఆ కష్టము, నువ్వు పడాల్సిన అనారోగ్యం, ఇవి మాత్రం ఇంతకుముందు జన్మలో నువ్వు ఏదో పాపం చేసుకుంటావు కాబట్టి ఇది పడుతున్నావు. అందుకని ఇప్పుడు మనం మనకి ధనము, పొజిషను, పవర్ ఉన్నవాళ్ళు మనం ఏమనుకోవాలి, ఇవన్నీ నేను పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నాను, ఇవి ఉన్నాయి కదా అని చెప్పి మన అహంకారం తెచ్చుకుని ఇంకా పాపం చేసామనుకోండి, ఇంకా ముందు జన్మలో ఇంకా ఎక్కువ పడాల్సి వస్తుంది ఇవ్వాలి అదనమాట. అయితే సార్ మీరు చెప్పారు మనం ఇప్పుడు ఎంత తాపత్రయపడ్డా ఎన్ని పూజలు చేసినా మనకు ఏదైతే ప్రాప్తం ఉందో అదే వస్తుంది అని చెప్పి, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పూజలు చేయడము అని అంటారు కదా, వాళ్ళకి అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎందుకు పూజలు చేయడం ఇదంతా అంటే మనకి ఈ తట్టుకునే శక్తి రావడం కోసం అనమాట. ఇప్పుడు అనారోగ్యం వీటివి తట్టుకోవడానికి కనుక శక్తి లభించినా మనకి సరిపోతుంది కదా. ఈ చేసే భగవంతుడి మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, ఏంటి ఇంత కష్టం కలుగుతున్నా, నువ్వు ఈ కష్టం నాకు ఇచ్చావు, అందుకు నేను నిన్ను మర్చిపోతాను, నేను ఇంక అసలు గుడికి రాను. చాలాసార్లు వింటుంటాం మనం. ఇప్పుడు అసలు దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇంత అన్యాయం కలిగి చేశాడు, నాకు తండ్రిని పోగొట్టాడు, నా తల్లిని పోగొట్టాడు, ఇవన్నీ చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాం కదా మనం. తిడుతుంటారు కదా. బికాజ్ ఆ క్షణంలో మనిషికి వచ్చే ఎమోషనల్ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఏమిటి, బికాజ్ ప్రతిదీ దేవుడే ఇస్తున్నాడు అనుకుంటాం కాబట్టి సాధారణంగా ఇంకోటి చూడండి, నువ్వు బాగా డబ్బులు, బాగా పొజిషన్స్, పవరు, నీకు 4 ప్రమోషన్స్ అప్పుడు వచ్చినప్పుడేమో నేను అనుకుంటాం, నేను కష్టపడ్డాను అందుకు నాకు ఈ ప్రమోషన్ వచ్చింది, నేను కష్టపడ్డాను కాబట్టి నేను 1000 కోట్లు సంపాదించాను, వాడు సంపాదించాడా, వీడు సంపాదించాడా, నేను సంపాదించాను కదా, వాడు ఎవడో ఉన్నాడు, వాడంతా అక్కడే ఉన్నాడు, నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చానంటే నేను బ్రహ్మాండంగా కష్టపడ్డాను అని వచ్చాం, ఎంత నేను అనుకుంటాం. కానీ అప్పుడు మరి భగవంతుడు నేను దయతలిచాడు అంటామే, గుర్తురాడు కదా, ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకోడు. ఇవన్నీ నడుస్తూ చిన్న కష్టం వచ్చింది మనకో, కష్టం రాగానే ఏనైనా నువ్వు కష్టం ఇచ్చావు నాకు అని వెంటనే భగవంతుని అంటాం, నువ్వు లేవు అంటాం భగవంతుని. బట్ భగవంతుడు చెప్పాను కదా, ఆయన సాక్షిభూతంలాగా ఉంటాడు అంతే. మనుషులందరూ మనం చేసుకున్నవే జన్మల నుంచి చేసుకున్న పాప పుణ్యాలు మనం ఈ జన్మలో ఇలా అనుభవిస్తూ వెళుతూ ఉంటాం ముందుకి. కాబట్టి ఏంటి, దేవుణ్ణి నిందించకూడదు, అకారణంగా దేవుణ్ణి నిందించకూడదు, ఇది మనం చేసుకున్నదే అని గ్రహించాలి. అందుకనే అప్పటికి మనకి కనపడుతుంటుంది ఈ అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా ఇందాక మీరు అన్నట్టు ఎంతో ధర్మంగా ఉండేవాళ్ళు కూడా సఫర్ అవటం చూస్తున్నాం కదా మనం. మరి అలా చూసినప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి మనం, ఏంటి మంచి ధర్మంగా ఉన్నా అయినా కూడా చేస్తున్నాడు, సఫర్ అవుతున్నాడని, అంటే ఏదో జన్మలో ఆయన చేసుకున్నాడని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనమాట. సో భగవంతుని ప్రార్థించటం వల్ల, లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎవరినో గురువు దగ్గరికి వెళ్తే ఇది చేయండి అవి చేయండి అని చెప్తే దానికి వీటి వల్ల నీకు ఉపశమనం కలుగుతుంది అన్నమాట. అది ఉపశమనం కొంచెం అంటే ఏంటి, ఆ వ్యాధి తీవ్రత తగ్గుతుంది, ఆ కష్టాలు తట్టుకోనే కదా. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరో ఒకరికి ఏదో డబ్బులు ఇస్తారు, చాలామంది ఏమన్నా పాపం అవసర కాలంలో ఎవరికి డబ్బులు ఇస్తారు, అది వాళ్ళు వెనక్కి ఇవ్వరు. వీళ్ళు ఎంత వెనకాల పడినా ఇంక చివరికి అసలు ఇవ్వన్న స్టేజ్కి వచ్చేస్తారు. అది కష్టమే కదా. వీళ్ళు ఏదో ఎంతో కష్టపడి దాచుకునేది ఏ స్నేహితుడికో ఏ బంధువుకో అవసరం వచ్చిందని చెప్పి ఇస్తారు. వీళ్ళకి అవసరం వచ్చిందంటే అసలు చివరికి నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్నట్టుగా తయారైపోతుంది పరిస్థితి. సో ఇది అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నాయన నేను ఇంతుంటే నా ఇలా అయిపోయింది, దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళంతా మోసం చేస్తారు ఇదంతా. అప్పుడు ఏంటి, నీకు భగవంతుని ప్రార్థించడం వల్ల నీకు కలిగేది ఏంటంటే ఈ కష్టం తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే సపోజ్ నువ్వు ఒక 60 లక్షలు ఏదో జనరల్గా చెప్తున్నాను నేను, నీకు అనుకుంటే రావాలనుకుంటే దాంట్లో 30-40 అసలు అంటూ వస్తుంది, నీకు కొంచెంలో కొంచెం ఉపశమనం నీకు కలుగుతుంది. బట్ ఆ ప్రారంభ కర్మ మాత్రం పూర్తిగా తొలగించుకోవడం జరగదు. కలిపటం ఏదైనా మామూలుగా అనారోగ్య కారణాలు అవనండి, ఇంకో కష్టం అవనండి, వాటికి తట్టుకునే శక్తిని మనకి భగవంతుని స్మరించడంలో వస్తుంది. దానికి కూడా ఇప్పుడు అందరికీ కూడా ఎంతో వ్యయం పెట్టి ఏదో పూజలు చేయించుకోవటం, లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా పరిహారాల ఫలానా గుడికి వెళ్ళాలండి మీరు అక్కడ చేయించుకోవాలంటాం అంటే ఖర్చుతో కూడిన కూడా ఉంటాయి. అండ్ ఈ రోజుల్లో టైం కూడా ఉండట్లేదు అందరికీ. ఇంకొకటి ఏమిటి, చాలామందికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంత నిలకడ కూడా మనసు ఉండదు. పూజ కూర్చొని చేసుకోవాలి, ఎవరో చెప్తారు అమ్మ నీకు టైం బాగాలేదు, నువ్వు రోజు లలిత సహస్రనామం చదువుకో, మనం వింటుంటాం కదా, మన బంధువుల్లో మనవాడు పెద్దవాళ్ళంతా చెప్తారు, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకో, నీకు ఈ కష్టాలకి కొంచెం ఉపశమనం. అప్పుడు ఏంటవుతుంది మనకి, అసలు ఆ పుస్తకం తీసి చదువు నాకు చాలామంది చెప్తారు ఇలా
చదువుకుందాం అని కూర్చుంటే అసలు నిలకడ రావట్లేదండి, మనసు దాని మీద చదువుదామన్నా మనసు పోవట్లేదండి, అది కూడా చేయలేకపోతున్నానండి అంటారు. దీనికి ఒక తేలిక ఉపశమనం నేను ఒకటి చెప్తాను, అంటే ఒక తేలిక పద్ధతి. కొంతమంది అంటారు పోనీ భగవంతుడు నామాన్ని స్మరించుకోండి అంటారు. ఇంత చేసుకునే ఓపిక లేకపోతే ఏంటి ఏదో 21 సార్లు లలితా సహస్రనామం పారాయణం చేయడం, ఏవో చెప్తారు కదా మన వాళ్ళందరూ చేయించుకోమని చెప్పి మనసు గట్టి పెడతాను. కానీ పాపం ఒక్కోసారి కష్టాలు అనేవి మనుషుల జీవితాల్లో ఇందాక నేను చెప్పినట్టు తల్లికి వచ్చి కూతురికి అదే వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీకు మనస్సు కూడా అంత పోదు, అంత నిలకడ మీద అంత నిలకడ తెచ్చుకుని చేసుకునేంత శక్తి ఎవరికో కానీ ఉండదు. అప్పుడు ఏంటంటే కనీసం తల్లి కళ్ళు మూసుకుని నీ పన్ను చేసుకుంటూ ఆయన రూపం మనసులో తెలుసుకున్నా చాలు. జస్ట్ నీకు తెలిసిన రూపం, నీకు వెంకటేశ్వర స్వామి మీద అంటే వెంకటేశ్వర స్వామి మీద, అమ్మవారి మీద అమ్మవారి మీద, సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు అంటే హనుమంతుడు, శివుడు అంటే శివుడు, ఏ దేవత మీద లేకపోతే ఏ సాయిబాబానో అలా, లేదా ఏదో లక్ష్మీ నరసింహస్వామో లేకపోతే కృష్ణుడి మీద, మనకి ఏ దేవత మీద అయితే బాగా నమ్మకం గురి ఉంటుందో ఆ దేవతని మనసులో ఉన్నాయి. మీరు ఏ పని చేస్తున్నా ఇలా కూర్చుని ఆ రూపాన్ని స్మరించుకోండి చాలు, రూపం గుర్తెచ్చుకుంటే చాలు. అంటే పెద్దగా పూజలు ఇవన్నీ ఆరాధనలు అవసరమే లేదు. అవసరం లేదంటే చేసుకునేంత మైండ్ సెట్ ఉండదు కదా ఆ టైంలో నీకు. అంత నిలబడా అంత ఇప్పుడు 3-4 గంటలు పూజ చేస్తున్నంతసేపు కూడా నీ బాధ నీకు ఇది కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని అనారోగ్యాలు కలిగి కష్టాలు కలిగినప్పుడు అంత మనసు నిలకడ పోదు. ఏంటి చెప్పాలంటే చాలామంది సరే వాళ్ళు ఎవరో చెప్పారు కదా చేద్దాంలే, ఇంక ఏదో చూద్దాం దీంట్లోనే ఏదైనా ఉంటుందని, కానీ అది చేస్తున్నంతసేపు కూడా ఈ మనిషికి దాని మీద నిలబడదు, ఎందుకంటే వాళ్ళకున్న దానివల్ల నిలబడదు. సో అందుకని నేను అందరికీ ఏం చెప్తానంటే, నాయన భగవంతుడు నువ్వు నాకు ఇంత యజ్ఞం చేసావా, ఇంత పూజ చేసావా, ఇవన్నీ ఆ క్వాంటిటీ వాల్యూమ్ని చేయడు. ఈ మనిషి ఎంత ఆర్తితో నన్ను స్మరిస్తున్నాడు, ఎంత ధర్మంగా వెళుతున్నాడు అనుకుంటాడు. అందుకని రూపం తలుచుకోవడం చాలా తేలిక కదా. ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఈ రూపాలు కనపడతాయి కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర కానీ గొప్ప రూపం గుర్తొస్తుంది కదా. సో నువ్వు ఏ పని చేసుకుంటున్నా మధ్యలో నీకు టైం ఉన్నప్పుడు ఉన్న కళ్ళు మూసుకొని ఆ రూపం తలుచుకుని మనసులో నమస్కారం పెట్టుకో. మనస్సులోనే కూర్చున్న ప్రదేశం నుంచే ఎక్కడున్నా సరే ఒక్క నమస్కారం పెట్టుకుని వీలున్నప్పుడల్లా ఆ రూపం తలుచుకుంటున్నా చాలు. అందరూ అంటారు నామాన్ని స్మరిస్తూ ఉండండి అంటే, ఏదో ఒక నామం తీసుకుని కొంతమంది ఏం చేస్తే ఇలా కష్టాలు ఉన్నప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏమండి ఏదైనా నామం చెప్పండి నేను చదువుకుంటూ ఉంటానంటారు. ఓకే, సో ఆ గురువు చెప్తాడు ఏదో శ్రీమాత్రే నమః అనుకో, లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనుకో, ఇట్లా చెప్తుంటారు. ఈ ఒక్కొక్కప్పుడు ఏంటంటే మనసుకి ఈ కష్టాలకి దాని మీద కూడా నిలకడ రాదు. వచ్చినాయి ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని చదువుకోమంటే మంత్రం చదువుకోమన్నా ఆ నామం చదువుకోమన్నా 4 సార్లు చదివేటప్పటికల్లా మనకి మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది వెంటనే కష్టం. అప్పుడు దానికి ఇంకా ఈజియెస్ట్ పద్ధతి ఏంటి, కేవలం రూపం తలుచుకోవటమే. యాక్చువల్గా రూపాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండటాన్ని ఉపాసన అంటారు. మన వాళ్ళందరూ ఏంటంటే ప్రతి మాటకి రకరకాలుగా వైడ్గా మనం ఎలా అర్థాలు తీసుకుని పెడుతున్నామో, ఉపాసన ఒక వ్యక్తి ఒక దేవతను ఉపాసిస్తున్నాడు అని చెప్తాం కదా, అంటే 2-3 రకాలుగా వచ్చు. ఆ ఉపాసన అనేది రోజు ఆయన ఇన్ని లక్షలు పూజ చేస్తూ ఇన్ని అసలు ఏదో మంత్రం ఉచ్చారణ చేస్తూ ఇన్ని పూజలు చేస్తూ అదే దేవతా మార్గంలో ఉన్న ఆయన ఉపాసిస్తున్నాడు అంటాం. దాంతోపాటు ఇది కూడా ఉపాసన కిందే వస్తుంది. ఎప్పుడూ ఆ రూపాన్ని తలుచుకోవటం అన్నమాట. అప్పుడు ఏంటంటే అలా తలుచుకుంటే మనకి, బికాస్ ఈ రూపాలు భగవంతుడు అంటేనే చాలా ఎనర్జీ, ఎంతో పాజిటివ్ ఎనర్జీ కదా. మనకి అందుకని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకి కాస్త ఉపశమనం కలుగుతుంది, తగ్గుతుంది అంటామే. సో అందుకని ఆ రూపాన్ని తదేకంగా తలుచుకుంటూ ఉంటే మనకి ఇవి తట్టుకునే శక్తి వస్తుంది. శక్తి వచ్చి కొంచెం ఉపశమనం కలుగుతుంది అనమాట. తట్టుకునే శక్తి, ధైర్యం వస్తాయి మనకి. ఓకే సార్, చాలామంది ఉపవాసాలు ఎక్కువగా ఉంటుంటారు, దీపారాధన చేసేవాళ్ళు. అటువంటి వారికి నిజంగా దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంటారా? అది ఏంటంటే తల్లి, ఇవన్నీ కూడా ఎవరి వారి వ్యక్తిగత ఇష్టానుసారాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృక్పథం బట్టి చేసుకునేవి తప్పితే అసలు యాక్చువల్గా ఉపవాసం అంటే మనం తినటం మానేయమని, భుజించడం మానేయమని కాదు అర్థం.
ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అన్నమాట. ఓకే. దాన్ని ఉపవాసం ఉంటారు. అతి దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండటానే ఉపవాసం ఉంటాం మనం. ఓకే. సో అది ఎందుకు పెట్టారు? ఏదైనా పూజ చేస్తున్నప్పుడు మీరు ఇది ఇప్పుడు ఉపవాసాలు అన్నవే అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సపోజ్ ఎప్పుడు కూడా మన మనస్సు ఆలోచనలు మనం తినే ఆహారం బట్టి కూడా ఉంటాయి. ఈ సాత్విక ఆహారం, ఏ ఆహారం ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, దీన్ని బట్టి మన ఆలోచన, మన మనస్సు పనిచేస్తుంటుంది. ఒక రోజు ఏదైనా ఒక పూజ చేస్తున్నావు అనుకున్నాం, ఆ రోజు కనుక నువ్వు చాలా ఎక్కువ ఆహారం తీసుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది, శరీరం మీద పనిచేసి మనస్సు మీద అది పనిచేసి నీకు దీని మీద ఏకాగ్రత కుదరదు. అందుకని వీళ్ళు ఏమంటారు, తక్కువ ఆహారం తీసుకోండి లేదా ఉపవాసం ఉండండి అంటారు. ఓకే, అంటే ఏమి తినకుండా ఉండటం. కానీ అది అందరికీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళ స్థితులు బట్టి, వాళ్ళ జీవన విధానం బట్టి, వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి అందరికీ కుదరకపోవచ్చు ఉపవాసం అనేది. సో ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం భగవంతుడి దగ్గరగా ఉండటం ఉపవాసం. అందుకని నువ్వు కావాల్సిన దాంట్లో మిగతా ఆహారం ఏదో ఒకటి కొంచెం తీసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను చాలామంది చెప్తాను, కొన్ని వ్రతాలు అవి చేసేటప్పుడు కానీ, కొన్ని పూజలు చేసేటప్పుడు కానీ స్ట్రిక్ట్గా ఉపవాసంతో ఉండాలి అంటే భగవంతుడు ఏమీ అనుకోడు తల్లి, పాలు తాగండి, 4 అరటిపడి తినండి. నేనైతే కొంచెంమందికి ఏమీ పర్లేదు, లైట్గా ఏదైనా టిఫిన్లో కూడా తినండి, ఆయన ఏమీ అనుకోడు. ఆయన కావాల్సింది మనిషి ఏమీ తినకుండా ఆ వ్రతంలో అక్కడ కూర్చునేసేపు నానా తంటాలు పడిపోతుంటే భగవంతుడి మీద దృష్టి ఎక్కడ పోతుంది? మనం చేసి ఆ వ్రతం మీద దృష్టి ఎక్కడ పోతుంది? కొంచెం శరీరం కూడా స్థిమితంగా ఉండాలి కదా కూర్చునేటప్పుడు. అండ్ అందుకని బాగా వీలుండి చిన్న వయసులో ఉండి చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ అదర్వైజ్ అస్సలు అవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా తల్లి అలా మనకి ఓపెన్ చేసుకోవడం, కానీ అదర్వైజ్ అసలు ఏమాత్రం అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటి, కాలాన్ని పెట్టారు. ఇప్పుడు మన చిన్నప్పుడు కాలంలో మనకి ఋతువులు అన్నీ డిఫరెంట్గా ఉండేవి. అసలు ఈ ప్రొఫెషన్స్ లేవు కదా. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్లు, ఈ బ్యాంకులు, ఈ ఉద్యోగాలు, ఈ గందరగోళం ఇవన్నీ లేవు. సో నీకు ఒక 50-60 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు మన వాళ్ళ ఇళ్ళలో ఇప్పటికీ రకరకాల వ్రతాలు అవి చేస్తుంటాం కదా. ఈ వ్రతం అయితే 7 రోజులు చేయాలి, 8 రోజులు చేయాలి, దీనికి నిష్ఠగా ఉండాలి, పగలంతా భోజనం చేయకూడదు, సాయంత్రమే చేయాలి, సూర్యాస్తమం అయిన తర్వాత స్నానం చేసి చేయాలి. కొన్ని వ్రతాలకు అట్లా ఉంటాయి. రాత్రే తినాలి, స్నానం, పగలంతా కూడా రోజంతా ఉపవాసం ఉండాలి, అది కూడా కొన్ని వారం రోజులు ఉండాలి. కొన్ని ఇన్ఫ్యాక్ట్ మండల దీక్ష 40 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. 40 రోజులు పగల ఉపవాసం రాత్రి భోజనం చేయటం. ఇవన్నీ ఇప్పుడు నీకు ఆ రోజుల్లో ఏంటంటే నీకు సీజన్స్ అన్నీ కూడా ప్రకృతి కూడా అలా సహకరించేది. అండ్ అప్పుడేంటి, అప్పుడు మన జీవన విధానం కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగా ఉండేవి. చాలా కుటుంబాలు వ్యవసాయ ఆధారితం, లేకపోతే ఆశ్రమ పాఠశాలలు, చదువు, వీటి కోసం. ఇంకా వైద్యం అంటే ఊళ్ళో ఉండే వైద్యుడే. ఇటువంటివన్నీ ఇంత మోడర్నైజేషన్ లేదు కదా. ఇలా పొద్దున్న నీకు 5 గంటలకు పరిగెత్తడం, ఎప్పుడు రాత్రి 12 గంటల దాకా ఉద్యోగాలు చేయటం, రాత్రి అంతా ఉద్యోగం చేయటం, ఈ టైప్ ఆఫ్ జీవన విధానాలు లేనప్పుడు అప్పుడున్న జీవన విధానాలకి ఆ కాలానికి అవి సరిపోయాయి. ఉపవాసం చేయడం అంటే బికాజ్ వ్యవసాయ ఆధారితమే కాబట్టి వాళ్ళకి సంవత్సరంలో మిగతా 5-6 నెలలు ఖాళీగానే ఉండేవాళ్ళు వాళ్ళు ఆ టైంలో తప్పితే, ఆ సీజన్ టైంలో తప్పితే. అండ్ నేచరు నీకు సహకరించేది, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఇట్లా కాదు కదా, మనకి ఇది కావాలంటే ఆ షాప్కి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, మన ఇంటికి ఎవరు వస్తారు, తెల్లాలేసి 100 పనులు ఉంటాయి. నీకు 40 రోజులు ఉపవాసం చేయడం ఎక్కడికి పోతుంది అసలు మనకి? ఆ రోజుల్లో ఏంటి, ఖాళీ టైమే, ఆ టైం అలా ఉండేది కాబట్టి ఆ కాలానికి అది కుదిరింది, ఈ కాలానికి అది సాధ్యం కాదు మనకి. అందుకని ఆయన భగవంతుడు ఏమనుకోడు. ఇప్పుడు కాలంతో పాటు ఇది మార్పు వచ్చింది కాబట్టి ఈ మార్పుతో ఆయన భగవంతుడు చూసేదల్లా మీరు ఎంత మనస్సు ఎంత నిర్మలంగా ఉంది, అండ్ వీళ్ళ ఆలోచనలు ఎంత నిర్మలంగా ఉన్నాయి, నలుగురికి సమాజం హితం ఎంత కోరుకుంటున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తాడు భగవంతుడు. అండ్ ఎంత ఆర్తితో నన్ను కొలుస్తున్నాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి, నేను చూస్తాను, ఇప్పుడు ఏదో భగవంతుడి దగ్గరికి ఆలయానికి కదా వెళ్తాడు. ఓకే, ఇతనికి చాలా డబ్బు, పొజిషన్ అన్నీ ఉండడంతో ఆ పవరు అంతా కూడా అక్కడ కూడా చూపిస్తాడు. చూస్తాం కదా మనం. ఆయన చూపించిన తర్వాత ఏదైనా
ఏదో అనారోగ్యం వెళ్తే ఎవరో చెప్తారు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో గుడిలో ఏదో పూజ చేయమంటే దాన్ని నా గుడికి నేనే చైర్మను, నేను బ్రహ్మాండం చేస్తానని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పూజ చేయిస్తాడు. ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరికో అనారోగ్యంకో దేనికో. బట్ ఆ చేస్తున్నంతసేపు కూడా ఏమనుకుంటాడు, నేను ఇంత అథారిటీతో కూర్చున్నాను. ఆ మనిషికి అహంకారం ఉంటుంది కదా, అహంకారంగా ఇంత అథారిటీ ఉంది నాకు, నేను కాబట్టి దేవుడి దగ్గర గర్భగుడి ఎదుర్కొండానే కూర్చొని నేను బ్రహ్మాండంగా ఆయన కూడా పూజ చేయించుకున్నాడు, చేయిస్తున్నాడని, నాకు ఎందుకు ఫలితం రాదు అని ఎప్పుడైతే అహంకారం తోడవుతుందో దాని ఫలితం అసలు రాదు. ఇదే ఇటువంటి ప్రాబ్లమే, ఈ సమస్య వచ్చి అతి సామాన్యమైన మనిషి ఎక్కడో ఈ వెనకాల 70 లెవెల్స్ వెనకాల ఎక్కడో లైన్లో పాపం ఆప్సపాలు పడుతూ వస్తాడు చూసావా, అతను ఎంతో ఆర్తితో వస్తాడు. ఆయనకి ఆర్తి తప్పితే ఇంకేం ఉండదు. అటువంటి వాడి కోరిక వెంటనే తీరుతుంది. ఎప్పుడైతే అహంకారం తోడైతే మాత్రం భగవంతుడు ఏమాత్రం క్షమించడు దానికి. అందరూ అలా ఉంటారంటలేదు నేను, ఎంతో ధనవంతులై మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా మంచితనంతో భక్తిగా ఉండేవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది రాకూడదు మనకి. ఈ ఇగో అనేది మా పక్కన అహంకారం కనుక యాడ్ అయితే అసలు మంచిది కాదు. ఇప్పుడు కాబట్టి వచ్చే జన్మల్లోనో దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాం మనం, ఈ జన్మలోనే అవుతాం. సో ఇవి మీరు అడిగిన ఉపవాసానికి అది చెప్తున్నాయి. ఈ కాలానికి చాలా కష్టం కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదో చిన్న పూజ ఏదో ఉంటుంది అనుకోండి, పగలంతా కుదరదు, కొంచెం సాయంత్రం చేసుకోండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం హాయిగా స్నానం చేసుకొచ్చిన ప్రశాంతంగా. బికాజ్ పొద్దునైతే ఏంటి మనకి ఇదే దృష్టిలో ఉంటుంది, తొందర కంప్లీట్ చేసేసుకోవాలి, పరిగెత్తాలని, దాని మీద ధ్యాస ఉండదు. ఓకే, సో ఈవినింగ్స్ చేసుకోండి ఎప్పుడన్నా. అండ్ ఉపవాసం అవసరం లేదు. బికాజ్ అన్నిటికంటే శారీరక ధర్మం, మీ వృత్తి ధర్మం, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తారు. అయ్యో వీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని పెట్టుకుని నేను చేస్తాను. సో అసలు అలా ఆలోచించట్లేదు. ఓకే, అయితే సార్ మీరు ఇందాక కూడా చెప్పారు, మనం చేసేవన్నీ కూడా గత జన్మను బట్టే ఆధారపడి ఉంటాయి. ఈ జన్మలో మనం అది తప్పించుకున్నా మరో జన్మలో అనుభవించాల్సిందే. నిజంగా పునర్జన్మ అనేది ఉందా సార్? ఇదంతా నిజమే అంటారా? తప్పకుండా తల్లి, నిజంగా జన్మజన్మలు అనేవి ఉండబట్టే మనం ఇంత వైవిధ్యమైన జీవితాలు చూస్తాం. అవునా, మన చుట్టుపక్కల ప్రపంచంలో ఎంతో వైవిధ్యంగా చూస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఒకే కుటుంబంలో పుట్టిన 4 పిల్లలు 4 రకాలుగా ఉంటారు. అవునా, సేమ్ తల్లిదండ్రులకి జన్మించిన 4 పిల్లలు ఉన్నారనుకో, ఈ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచుతారు. కానీ వీళ్ళు ఎంతో సంస్కారం ఉండి వాళ్ళ సంస్కారం నేర్పిద్దామని 4కి ఒకే స్కూల్లో వేసి ఇంత గట్టి సంస్కారంతో తీసుకొచ్చినా 17-18 ఏళ్ళు ఎంతో రాగానే ఎవరిదారు వాళ్ళు అయిపోతారు. అసలు అందరిలో ఒకరికి విపరీతమైన కోపం ఉంటుంది, ఒకటి విపరీతమైన దయ ఉంటుంది, ఒకటి అసలు ఏమి చదువుకోకుండా వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు. మరి మామూలుగా మన లాజిక్ ప్రకారం అనుకుంటాం, ఒకే కుటుంబంలో పెరిగిన వాళ్ళు ఒకేలాగా పెరగాలి కదా, ఉండాలి కదా. మరి ఒకటి ఎందుకు ఇంత హింసాపూర్ వృత్తిలోకి వెళ్ళిపోతాడు, ఒకటి ఎంత సౌమ్యంగా ఎందుకు ఉంటాడు, ఒకటి జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది, ఇంకోటి జీవితం ఇంకోలా ఉంటుంది. ఇంత వైవిధ్యం ఎందుకు వస్తుంది మరి అంటే, మన రుణంతో ఇక్కడ పుడతామే కానీ మనం ఇంతకుముందు జన్మల్లో ఏం చేసుకున్నామో అది మనం అనిపిస్తూ పోతూ ఉంటాం. అందుకని మన తల్లిదండ్రుల వల్ల కానీ, మనకి చెప్తే ఉపాధ్యాయులు కానీ, మన స్నేహితులు కానీ, మన వాళ్ళు ఎంత మనకి నూరు పోసినా మనకి అబ్బుదట్టుపోదు. మనం ఇంతకుముందు జన్మల్లో మనం ఏం చేసుకున్నామో అదే ఆ కర్మల ఫలమే మన ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనకి తెలిసి కూడా చెడు పనులే చేస్తాం. ఇది చెడు అని తెలిసి కూడా అటే పోతాడు మనిషి వీడు. ఓకే, ఎందుకు ఆ బుద్ధి అలా తీసుకెళ్తుంటుంది. నువ్వు చేసుకున్న అనుభవాలన్నీ ప్రారంభకములు అనుభవించడం కోసం ఇది చెడు అన్నా కూడా తెలిసి కూడా దాంట్లోనే పడతారు వీళ్ళు. ఓకే, అదేంటి పూర్వజన్మలు అంత గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకమ్మా మనం ఎంత వైవిధ్యం చూస్తామంటే, అసలు ఎక్కడో పుట్టిన కుటుంబాల్లో పాపం ఏంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించిన కుటుంబాల్లో కూడా గట్టిగా చదువుకుని చాలా మంచి పొజిషన్స్లోకి వచ్చేసి సమాజ సేవ చేస్తున్న వాళ్ళు లేరు ఎంతోమంది. అండ్ అన్నీ నీకు ఉండి కూడా నువ్వు ఎంతో ఏమంటాం చాలా అంటే నీకు అన్ని భౌభాగ్యాలు అన్నీ ఉండి అన్ని పొజిషన్స్ ఉండి అసలు 10th క్లాస్ కూడా చదివిన వాళ్ళని చూస్తుంటాం. చదువునే కాదు, సంస్కారంలో కూడా తక్కువగా ఉండే వాళ్ళని చూస్తుంటాం. బికాస్ ఈ జన్మల నుంచి చేసుకునే సంస్కారంతో వస్తుంది అనమాట వాళ్ళకి. నీ కోరికనే ఇప్పటికీ కూడా మనం అక్కడక్కడ వింటుంటాం. నేను
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య నాకు కొంతకాలం క్రితం ఒక ఊరి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా పిల్లవాడికి 5 ఏళ్ళండి, వాడి నోట్లోంచి వేదం ఇలా ప్రవాహంలో వస్తుంది. 5వ ఏటికి వేదం అంతా చదివిస్తాడు, ఇలా కొంచెం చదివిస్తాడు. అతను అంతేకాకుండా అతను ఏం చెప్పాడు, నేను నా తర్వాత ఒక తమ్ముడు పుడతాడు, తర్వాత చెల్లెలు పుడుతుంది మీకు, చూడు 5వ ఏట, అండ్ నాకు 12 ఏడు వచ్చేటప్పటికి నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతానని 5వ ఏడు చెప్పాడు ఆ పిల్లాడు. నేనేంటంటే బయటికి చెప్పడం ఐడెంటిటీ చెప్పలేక నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, కానీ ఆ పిల్లాడిని నేను కలిసాను కూడా వెళ్ళి. ఓకే, సో ఆ పిల్లవాడిని అప్పుడు వీళ్ళు ఒక చాలా పెద్ద వేద పండితుడి దగ్గరికి, ఒక వేదిక యూనివర్సిటీలో ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఈ పిల్లాడిని. తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఇతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. అసలు 5వ ఏట ఏమీ చదువుకోకుండా వేదం ఒక ప్రవాహంలో వెళ్తుంది ఈ పిల్లాడికి. అప్పుడు ఈయన అన్నాడు, సరే నా దగ్గర పెట్టుకుని నేను నేర్పిస్తానండి, మెల్లగా ఈ వేదంలో తీసుకెళ్దాం మంచి మార్గంలో అని చెప్పి ఒక 6 సంవత్సరాలు ఉండే ఒక వేదిక కోర్సుని ఈయన చెప్పడం మొదలు పెడితే ఈ పిల్లాడు 6 నెలల్లో పూర్తి చేసేసాడు. 6 మంత్సే. ఎందుకు ఇంత ప్రతిభ ఇతనికి వచ్చింది అంటే, ఇంతకుముందు జన్మల్లో ఇతను చాలా మహాపండితుడో మహర్షో ఏదో అయ్యి ఈ జన్మలో ఇలా జన్మ తీసుకోవడంతో ఆ వాసన ఉండిపోయింది కదా, సో నోట్లోంచి ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంది అతనికి. ఓకే, అంటే ఏంటంటే ఏదో ఏమంటాం, ధర్మాన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం ధర్మ సంస్థాపన కోసం మనం ఇప్పుడు ఒక చంద్రశేఖర్ సరస్వతి, కంచి మహాస్వామి ఇలా వస్తుంటారు కదా, రకరకాల మహానుభావులు, రమణ మహర్షి ఇట్లా వచ్చినట్లు ప్రతి కాలంలోనూ భగవంతుడు పంపిస్తుంటాడు. అలా ఈ పిల్లవాడు ఏదో జన్మలో చాలా గొప్ప వేద పండితుడో ఒక మహర్షో ఈ జన్మలో ఏదో ఒక ప్రత్యేక కార్యం కోసం పుట్టినవాడు అనమాట. సో నేను పర్సనల్గా చూశాను ఆ పిల్లవాడిని. అంతేకాకుండా ఆ పిల్లవాడు ఏంటి తెలుసా, అసలు పొద్దున్న అతనికి చిన్నప్పుడే ఉపనయనం చేస్తారు, ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయి అతనికి. అతను చెప్పినట్టే చెల్లెలు పుట్టింది, తమ్ముడు పుట్టాడు పడి. అండ్ ఇప్పుడు పొద్దునే 3:30-4కి వాడితో వాడు లేచిపోతాడు ఇంట్లో. లేచిపోయి వెంటనే తల మీద స్నానం చేసేసుకుని అలా ధ్యానంలో కూర్చుంటాడు. ఇప్పుడు 8 దాకా ధ్యానాలు కూర్చుంటాడు. ఏమడగడు, తల్లి ఏమైనా పాలిస్తే తాగుతాడు ఇమ్మని, అసలు ఏం అడగడు. రోజంతా కూడా ఏమైనా పెడితే తింటాడు, ఏమిటి అడగడు. అండ్ ఇంకా ఆశ్చర్యం ఏంటి, అతన్ని ఎవరైనా వేరే కొత్త వాళ్ళు అనమాట వచ్చి ఏదైనా పొరపాటున తాకితే అతను తట్టుకోలేడు ఆ ఎనర్జీని. బికాస్ అతనికి అంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట, అంత పాజిటివ్ వేవ్స్ ఉండటంతో వేరే వాళ్ళు ఎవరితోనూ అసలు మాట్లాడు. ఎవరైనా వాళ్ళ ఇంటికి ఏదో పని మీద ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళ చుట్టాల బంధువులు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పొరపాటు ఇలా ఏదైనా మాట్లాడుతూ ఏదో భుజం మీద ఇలా ప్యాక్ చేసినట్టు చేసాం అనుకో, ఆ పిల్లవాడికి వామిటింగ్ అయిపోతుంది. ఓకే, ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవాలి, ఇది శక్తి అనమాట. సో ఆయన నాకు ఒకసారి ఇప్పుడు ఏమవుతుంది, 2 విధాలుగా వాళ్ళకి అదొక విధంగా బ్లెస్సింగ్, ఇటువంటి మహానుభావుడు జన్మించిన కుటుంబంలో. మరి వీడిని ఏ పద్ధతిలో తీసుకెళ్లాలన్నది కూడా చాలా పెద్ద బాధ్యతే, సమస్య కదా, చాలా పెద్ద బాధ్యత కదా. సో నాకు ఆయన ఫోన్ చేసి అడిగారు, గురుగారు ఇట్లా ఉంది, నేను ఒకసారి ఆ పిల్లాన్ని తీసుకుని మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంటే, నేను అన్నాను లేదులేండి, నేనే మీ ఊరు వస్తున్నాను ఏదో పని మీద, 5 నెలల్లో వచ్చినప్పుడు వస్తానండి అన్నాను నేను. అంటే అలాగే చాలా సంతోషం స్వామి, నేను తప్పకుండా అన్నాడు. సో నేను ఆ తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా కూర్చున్నాను, ఆ పిల్లవాడు అక్కడ కూర్చున్నాడమ్మా. 2 నిమిషాలు ఇలా మాట్లాడాము. మాట్లాడిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఆ పిల్లవాడిని ఇలా మాట్లాడగానే వేదం చదివాడు, వచ్చేస్తాను ఇంక వేదం అతనికి. వచ్చి అలా అక్కడ కూర్చున్న వాళ్ళు అలా ఎదురకుండా వచ్చిన వాళ్ళు కూర్చున్నాడు. అందరూ వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఈ పిల్లాడు ఇంకోళ్ళు ముట్టుకోడు, ఒకటి దగ్గరికి వెళ్ళాడు, మీ దగ్గరికి వచ్చి మీ వాళ్ళలో కూర్చున్నాడు అని. ఎందుకు నేను వెంటనే అప్పుడు అన్నా, మన ఇద్దరు ఇంతకుముందు జన్మల్లో కలుసుకున్నాను గుర్తున్నాను కానీ ఇదే అడిగా నేను అంటే, అవునన్నాడు. నువ్వు కృష్ణుడు ఉన్నప్పుడు, ఒక ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఒక మహర్షివి కదా, ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నావు నువ్వు, అండ్ అప్పుడు నేను కూడా కలిసాను నిన్ను, గుర్తుంది కదా నీకు అన్నాను. గుర్తుంది అన్నాడు. ఉన్నంతసేపు నేను వాళ్ళ ఇంట్లో 1 గంట సేపు
అసలు నా ఒళ్ళోంచి లేవలేదు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లోనే కొంచెం భోజనం చేయండి అన్నారు, అంటారుగా మన వాళ్ళు. సో సాయంత్రం వెళ్ళాం మేము. అనేటప్పటికి ముందేమో ఫస్ట్ టైం కదా మనం వెళ్ళటం, మనకి మొహమాటంగా ఉంటుంది కదా. వద్దండి నేను వెళ్తానండి అంటే, లేదు స్వామి మీరు మొట్టమొదటిసారి వచ్చారు, మీరు కాస్త అనేప్పుడు సరే అని చెప్పి మేము కూర్చున్నాం. ఏదో దోశలు ఏదో టిఫిన్ వేసి పెట్టారు. సో నేను రుక్మిణి కూర్చోగానే మనం వాళ్ళు కూడా కూర్చోమన్నాం, మీరు కూడా కూర్చోండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు, పెద్దవారు 80 ఏళ్ళు వాళ్ళకి. వాళ్ళను కూర్చొని తినండి అంటే పాపం ఆయన ఎంత మొమ్మాట పడి, లేదు స్వామి ముందర మీరు నైవేద్యం స్వామికి ఇచ్చినట్టే మీకు పెట్టిన తర్వాత మేము తింటాము, ముందర మీరు చేయండి అని మా ఇద్దరిని కూర్చోండి. సో నేను వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్కి నేను ఇట్లా కూర్చున్నాను తల్లి. నేను కూర్చున్న ఒక్క నిమిషంలో వీడు పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాను. వీడు నేను కూడా తింటాను ఇంత పాటే. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఎందుకు ఇదంతా చెప్తానంటే, పూర్వజన్మలు అనేవి లేకపోతే ఈ పిల్లవాడికి ఎక్కడి బంధం ఎలా వస్తుంది, అండ్ ఇంత ప్రవాహం ఎలా వస్తుంది. ఇంత ప్రవాహం 5వ ఏట ఒక్కసారిగా అంత చదువుతున్నాడంటే, ఇతను ముందు ఇలాగా నేను ఇటువంటి పిల్లల్ని అక్కడక్కడ 5-6 చూశాను నేను ఇప్పుడు. ఇతనే కాదు, నేను ఏంటంటే తల్లి వీళ్ళు ఒక అంటే నేను కొంతమంది పీఠాధిపతులు వీళ్ళందరూ చెప్తుంది కూడా, ఇప్పుడే ఈ పిల్లవాడిని ఈ ప్రపంచంలో తీసుకురావద్దు బయటికి. బికాజ్ ఈ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడం చాలా కష్టం వీళ్ళు. అండ్ ఈ రెండింటిని సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్ళటం కూడా వీళ్ళకి కష్టం ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళని. అందుని చెప్పి అక్కడక్కడ ఇట్లా ఉన్నారు ఈ పిల్లలు. అసలు చిన్న వయసులో, ఎందుకు నేను ఇంకొక పిల్లాడిని చూశాను 5-6 ఏళ్ళకి, అతను అన్ని రాగాలు చెప్పేస్తాడు. మనం అక్కడక్కడ వింటుంటే కూడా కొంతమందిని ఏదైనా నీకు పాట కీర్తన ఏదైనా వినిపించామనుకో, కేవలం 6 ఏళ్ళ ఆ పిల్లాడికి వెంటనే ఆ రాగం ఏంటో చెప్తాడు. అసలు అతనికి సంగీతం వీళ్ళు నేర్పించలేదు, టచ్ చేయలేదు. అండ్ పూర్తిగా వర్డ్స్ కూడా ఇంకా తెలియవు, ఈ పేర్లు అని బట్ స్పష్టంగా పలకడం కూడా తెలియదు. అటువంటిది రాగం పేరే చెప్తున్నాడంటే అంతేంటి, ఈ జన్మలో ఈ మానవుడు ఇంతకుముందు ఎప్పుడో జన్మల్లో చాలా గొప్ప సంగీత విద్వాంసుడు అయ్యి అవటంతో ఆ సోల్కి ఆ వాసన పట్టేసుకుని ఈ జన్మలో ఏంటంటే ఆ ఫ్లో వచ్చేస్తుంది అది వెంటనే. అందుకని ఆత్మను పట్టుకున్న వాసనలు వదలవు. అందుకని మనకు కూడా చూడు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత మీద పోతుంది కదా ఇష్టం. ఇప్పుడు నీకు ఒకటి కృష్ణుడు అంటే పంచప్రాణాలు, ఇంకా అసలు ఒకటి శివుడు అంటే పంచప్రాణాలు, ఇలా ఉంటాయి. ఓకే, అన్ని దేవతలు ఒకళ్ళే అయినా ఒక్కొక్కళ్ళకి ఒక దాని మీద ఎందుకు పోతుంది మనకి అంటే, ఇంత ముందు జన్మల్లో ఆ దేవతతో మనకేదో అనుబంధం ఉంటుంది. ఓకే, నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూశాను, కృష్ణుడు అంటే ఇంక అసలు కృష్ణుడు పెట్టి చెప్తే కలమీళ్ళు వచ్చేసేవాడికి, అంత ఇది ఉన్నవాళ్ళు. అలా ఉన్న వాళ్ళలో నేను కొంతమంది ఏంటి అంత ఉన్నవాళ్ళని నేను చేస్తున్నాను. ఇప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉన్నది 125 సంవత్సరాల పాటు. 125 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఆయన్ని ఎన్నో లక్షల మంది చూశారు కదా అక్కడ. సో వీళ్ళల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు అనమాట. వాళ్ళు తర్వాత రకరకాల జన్మలు ఎత్తితే ఇప్పుడు మనం అంత మామూలు సామాన్యంలాగా ఉన్నాం. కానీ ఆ కృష్ణుడి తత్వానికి అంత ఆకర్షింపబడి కృష్ణుడు అంటేనే అసలు ఎంతో ఆకర్షణ కదా. ఒక అల్టిమేట్ లవ్ అంటామే, ఆ ప్రేమ ఆకర్షణకి ఆకర్షితం అయిపోయి వీళ్ళకి ఏమవుతుంది, మధ్యలో కృష్ణుడిని జస్ట్ 5000 సంవత్సరాల క్రితం ఉన్నది ఇక్కడ భూమి మీద మనకి, మన ద్వాపర యుగంలో. సో 5000 సంవత్సరాల్లో ఈవెన్ ఒక్కొక్కళ్ళు 70-80 ఏళ్ళు బతికారనుకున్నా ఒక 120-130 లైఫ్స్ ఏవో వెళ్ళి ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా. 70-80 బర్త్స్ అయింటే 70-80 జన్మలు అంటే అతి తక్కువ కదా ఇన్ని కోట్ల జన్మల్లో. కాబట్టి ఏంటి, వీళ్ళకి ఆ కృష్ణుడనే ఆకర్షణ ఉండిపోయి ఈ జన్మలో వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కృష్ణుడు చూడగానే ఇంక వాళ్ళు ప్రాణం లేచి వచ్చేస్తుంది కృష్ణుడు అంత. అలాగే కొంతమంది శివుడు ఇలా చూస్తున్న వాళ్ళని నేను చూస్తాను. వాళ్ళేంటి ఇంతకుముందు జన్మల్లో ఏ కాశీలో పుట్టిన వాళ్ళు, లేకపోతే ఆ కాశీలో అర్చకుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరగానే ఉంటారు వీళ్ళు. సో ఆ సోల్కి అది అలా ఉండిపోయి ఈ జన్మలో వాళ్ళు తెలియకుండానే శివుడి మీద వాళ్ళు దృష్టి పోతూ ఉంటుంది. ఆర్ ఇంకా కొంతమందిని నేను చూస్తుంటాను, వాళ్ళేంటి ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఎంతో ఏమంటాం గొప్ప గొప్ప స్తోత్రాలు అవి రాసిన వాళ్ళు, ఓ ఫలానా దేవత మీద ఎంతో ఉపాసన మార్గంలో ఉండి, సో అంత గొప్ప స్తోత్రాలు అవి రాయటంతో ఇప్పుడు మళ్ళీ మామూలు జన్మలు తీసుకున్నా
అది ఉండి ఆ వాసన నుండి ఇంకా విపరీతమైన ప్రేమ భక్తి వచ్చేస్తుంది ఆ దేవత అంటే. ఇంకా హనుమంతుడనో సుబ్రహ్మణ్య స్వామినో విపరీతమైన భక్తి వస్తుంది. సో ఇవి ఇటువంటి మనం అందరం వింటుంటాం కదా. ఇప్పుడు మనం చెప్తాం ఎంత, ఇప్పుడు ఎవరో తిరుపతి వెళ్ళమని చెప్తే నాకు శ్రీశైలమే ఇష్టం అని శ్రీశైలం వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు శ్రీశైలం ప్రతి నెల వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకు అవుతారు శివుడికి ఇంత అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళకి అది ఆ జన్మలో ఏదో అవుతుందన్నమాట. సో ఈ జన్మల బంధాలు ఇలా ఉంటాయి, పూర్వజన్మలోనే ఉండటం, ఈ బంధాలు ఇలా ఉండటం. అంతేకాకుండా మనం చేసే ఉద్యోగాల వాటిలో కూడా కొంతమంది మనకి ఎంతో దగ్గర అవుతారు కదా, చాలా స్నేహితులేని. అసలు సాధారణంగా అనుకుంటాం మనం చిన్నప్పటి నుంచి స్నేహం ఉన్న వాళ్ళే చాలా క్లోజ్ అవుతారు అనుకుంటాం ఇప్పటికీ. కానీ ఒక్కొక్కసారి నువ్వు ఏదో ఉద్యోగంలో చేరిన తర్వాత 24-25 ఏళ్ళకి పరిచయమైన పరిచయాలు కూడా అసలు మన అన్నదమ్ముల కంటే కూడా మనకి దగ్గర అయిపోతారు. వీళ్ళు అంతో క్లోజ్ అయిపోతాం. అన్ని విధాలు మన కష్ట నష్టాలు అర్థం చేసుకోవటం, మనకి ఒక ఆలంబనగా ఉండటం కానీ, పూర్తిగా మనకి ఆ సాంత్వన ఇచ్చేవాళ్ళు కానీ. ఏంటంటే ఏదో జన్మలో మనకి వీళ్ళతో ఏదో అనుబంధం ఉంటుంది. అనుబంధం ఉండటంతో తెలియకుండానే మన కష్టకాలను వాళ్ళతో పంచుకోవడం, వాళ్ళ మన దగ్గర అవటం ఎంత జరుగుతుంది. సో తప్పకుండా ఉన్నాయి పూర్వజన్మలు జన్మజన్మల బంధాలు ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే సార్, మనం చేసిన మంచి అనేది ఖచ్చితంగా మనతోటే వస్తుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే వద్దురా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది మనకు అంటుంటారు. ఇదంతా నిజంగా అవుతుందంటారా సార్? అవుతుందమ్మా. మనం ఇప్పుడు అంతా అందరికి నలుగురికి సహాయం చేయండి. ప్రతివాళ్ళు మన చిన్నప్పటి నుంచి మనకి అదే కదా చెప్పేది అనమాట. అంతే. ఎప్పుడు అమ్మా మంచి పనులు చేస్తే డెఫినెట్గా మంచి మనకు వస్తుంది. అంత తిరిగి అది ఎన్నో రూపాల్లో రావచ్చు అనమాట. ఈరోజు ఏంటి మనం ఇంకొకటి రావటం కూడా ఏంటి, నువ్వు ఈ జన్మలోనే వస్తుందని కూడా అనుకోక్కర్లే. ఇప్పుడు నువ్వు చూడు, కొంతమంది అతి బీద కుటుంబాల్లో పుట్టినా కూడా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి టైంకి సహాయం చేసి వాళ్ళని చదివిస్తున్న వాళ్ళు కనపడతాం కదా. అవునా? వాళ్ళు మంచి చదువుకోవాలనుకుంటారు, ఏదో టైంకి వాళ్ళకి కుదురుతుంది. అండ్ అందరికీ రావట్లేదు కదా ఇది. అవునా? ఎన్నో లక్షల పాపం పేద కుటుంబాలు ఉంటే కొన్ని కుటుంబాలకే, కొంతమంది పిల్లలకి ఈ అదృష్టం వస్తుంది. ఓకే, ఎవరో ఏదో ట్రస్ట్ పెడతారు, 50 పిల్లల నుంచి చదివిద్దాం అనుకుంటారు, వాళ్ళు ఏదో పిక్ చేస్తారు, దగ్గరలో ఉన్న స్కూల్లో ఇంకోటో చూసుకుంటారు, 50 మంది పిక్ చేసి వాళ్ళని డిగ్రీలో చదివిస్తారు, చక్కగా చదువుతారు. ఓకే, ఆ పేద కుటుంబంలో పుట్టిన మరి ఇది అందరికీ లభించట్లే కదా. ఆ పక్క స్కూల్లోనో పక్క బిల్డింగ్లోనో వాడికి రాదు, ఇప్పటికి వీడికి వచ్చినట్టు రాదు. ఎందుకు? ఈ పిల్లవాడు ఇంతకుముందు జన్మల్లో నలుగురికి ఎంతో సహాయపడ్డాడు. ఓకే, అర్థమైందా? ఇంతకుముందు జన్మల్లో ఎంతో సహాయపడిన వాడయ్యి తాను చేసుకున్న కొన్ని కర్మల వల్ల జన్మించడం మామూలు అతి సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ నువ్వు అంత మంచి చేసావు కాబట్టి ఇంకో రూపంలో భగవంతుడు నీకు చూపిస్తున్నాడు. నీకు ఆ సహాయం లభిస్తుంది. ఇంకోళ్ళకి లభించే సహాయం నీకు ఎందుకు లభిస్తుంది? ఇంత జన్మలో నువ్వు చేసుకున్నావు కాబట్టి, ఆ పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకి ఇది లభిస్తుంది. అందుకని మనకి ఇది లభించి మనం పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మళ్ళీ ఇంకో 10 మంది చేయడానికి చేయాలి. మనకి ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చినప్పుడు ఇంకో 10 మంది చేస్తే మనకి ఇది ఇంకో జన్మలో ఉపయోగపడుతుంది. అందుకని అందరికీ చెప్తాను, ఎప్పుడు మీరు చేసే మంచి కానీ ఏదైనా కూడా అది ఎప్పటికీ మీతో ఉంటుంది, మీ వెన్నంటి ఉంటుంది, మీరు రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి, అన్నిటికంటే కూడా అసలు ఎంతో శక్తివంతమైన బ్లెస్సింగ్ ఏంటంటే ఒక సోల్ మన మంచి కోరుకోవటం, ఒక ఆత్మ 10 మందికి సహాయం చేయి. ఇదే మనం చిన్నప్పటి నుంచి ఉంటాం, చేయండి అని 10 మందికి సహాయం చేస్తే వాళ్ళు ఏంటి, ఇంటర్న్ వాళ్ళని అంటారు వీళ్ళు బాగుండాలి అనుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తాం అనుకో, పాపం మనకు సహాయం చేస్తాడు, నువ్వు బాగుంటే చాలా అయినా నువ్వు బాగుండాలి అనుకుంటాం. అలా మనం ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే అంత అన్ని సోల్స్ మన మంచి కోరుకుంటాయి. ఓకే, సో ఆ రిటర్న్ వచ్చే పవర్ ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ పవరు, అది ఈ వ్యక్తి మీద బాగా పనిచేస్తుంది. పనిచేసి మనకి ఎంతో అంటే ఏంటి, మన జీవితం బాగుంటుంది, మనకు అన్ని బాగా జరుగుతాయి అన్నమాట. సో ఎంత ఎక్కువ మందికి మనం సహాయం చేయగలిగితే అంత వస్తుంది. ఓకే, అలా అయితే మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు కూడా దీనికి ఇంకొక షేడ్ లాగా ఇంకోటి కూడా ఏం చెప్పాలి, ఎంత సహాయం చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఇది నేను చేస్తున్నాను అని మళ్ళీ అహంకారం తెచ్చుకోకూడదు మనం. ఓకే, ఎప్పుడైతే అహంకారం వచ్చిందో, ఆ యుగం వచ్చిందో, దాని ఫలితం కూడా ఉండదు.
ఓకే ఓకే, నీకు భగవంతుడు ఇచ్చాడు చేసే నేను చేస్తున్నాను అంతే. ఎందుకు చేస్తున్నాను, వాళ్ళ సంతోషం కూడా చేస్తున్నాను అని తప్పితే నా గొప్పతనం కూడా చేస్తున్నాను అనుకోకూడదు. బికాజ్ ఎప్పుడైతే మనము చేస్తున్నాం, నేను చేస్తున్నాను, ఒక మంచి పని చేస్తున్నా, ఇప్పుడు ఏదైనా చెడు పని చేస్తున్నాం అనుకో, చేస్తే దాని తగ్గట్టు ఫలితం మనకి ఎలాగో వస్తుంది, ఈ జన్మలో వస్తుంది, తర్వాత జన్మలో వస్తుంది, ఇప్పుడు కాకపోయినా. ఓకే, మంచి పని చేస్తున్నా ఏమవుతుంది, మంచి పని చేస్తున్నా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, నేను 50 మందిని చదివిస్తున్నాను, నువ్వు 100 మందికి చాలా గర్వంగా చెప్పుకున్నావు అనుకో, ఓకే, అప్పుడేమవుతుంది, దాని ఫలితం అంతా నువ్వు వస్తుంది చూసావా. ఈ ఫలితం కోసం నువ్వు ఇంకొక 70 జన్మలు వచ్చి నీకు భోగభాగ్యాలన్నీ బాగా వచ్చి ఏదో పొరపాటు చేస్తూ పోతుంటాం మళ్ళీ. అందులో మంచి చేస్తున్నా, అందులో అంటారు చూడు, కృష్ణార్పణం అనుకోమంటారు. ఏం చేస్తున్నా నాయన భగవద్ అర్పణంగా చేస్తున్నాను తప్పితే ఇది నాది, నువ్వు ఇచ్చిందే నేను ఇస్తున్నాను అంతే. అంతేగాని నేను చేస్తున్నాను నలుగురికి చెప్పుకోవడం కాదు. అసలు దానం అనేది అదే అంటారే, ఎడం చేతి చేసిన కుడి చేతి తెలియకూడదు, అంత గుప్తంగా ఉండాలి. మనం చేస్తున్నాము అనుకోకూడదు. అప్పుడు అది మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. నువ్వు అడగకపోయినా రక్షిస్తాడు భగవంతుడు. నీ మంచి గుణాలకి చెప్పాను కదా, భగవంతుడు ఎప్పుడు చూసేది వీడి గుణం ఎంతటిది, ఎంత ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉంది, ఇదే చూస్తున్నాను. ఇది నేను మన పురాణాలన్నింటిలో అయితే చెప్తారు కదా, ఇదేంటి ఇప్పుడు ఒక కులంతో కానీ, ధనంతో కానీ, పొజిషన్స్తో కానీ దేనితోనూ సంబంధం లేదు కదమ్మా. అతి సామాన్యంగా జన్మించిన వాళ్ళు మనం అంటాం, యాక్చువల్గా ఆళ్వార్లని, విష్ణు భక్తులు 12 మంది ఆళ్వార్లు, మహానుభావులు. వాళ్ళు రకరకాల నేపథ్యాల కుటుంబాల్లో జన్మించారు. కానీ వాళ్ళు రాసిన 4 ప్రబంధం అంటే ఈరోజు ఎంతో గొప్ప, ప్రతి ఆలయాల్లో చదవబడుతుంటాయి, అతి సామాన్యం. సో మనం జన్మించిన దీంతోగానే, అంటే ఏ నేపథ్యంలో, ఎవరింట్లో, ఎక్కడ, ఎటువంటి పరిస్థితులు పుడుతున్నాం ఏమి కాదు, మన మనస్సు ఎంత ప్యూర్గా ఉన్నది ఉన్నదాన్ని బట్టి. అందుని చూడు, కొంతమంది అంటారు మంచి మాట మాట్లాడు అంటారు. కొంతమందికి ఏంటంటే ఆ మనస్సు నిర్మలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఒక గురువుల దగ్గరికి వెళ్తే 4 మంచి మాటలు చెప్పండి అయ్యా అని అడుగుతాం కదా, మనం తీసుకెళ్తుంటామే, ఆయన ఒకసారి మీ బ్లెస్సింగ్ కోసం తీసుకొచ్చామండి అంటుంటారు చూసావా. ఎందుకు, ఒక ప్యూర్గా ఉండే సోలు ఆ మనిషిని దీవిస్తే అది తప్పకుండా అయి తీరుతుంది. ఆ ప్యూరిటీకి అంత పవర్ ఉంటుంది. అర్థమైందా, మనిషి కానీ ఆ ప్యూరిటీకి అంత పవర్ ఉంటుంది. ఈ పవర్ నీకు ఎన్నో పూజలు, ఎన్నో యజ్ఞాలు చేసినా రాకపోవచ్చు. ఎందుకు, ఇవన్నీ చేసినందువల్ల వస్తుంది. కానీ చేస్తూ కూడా ఇవన్నీ నేను చేస్తున్నానని కొంచెం గర్వం తెచ్చుకున్నాం అనుకో, అది జరగదు. అప్పుడు నీ మాట అవ్వదు. అలా కాకుండా ప్యూరెస్ట్ సోల్ ఉన్నవాడు అనుకో, అతి సామాన్యంగా బతుకుతూ కూడా ఎప్పుడూ నలుగురు మంచిగా కోరుకున్నవాడు నిన్ను, లేదు బాబు నువ్వు బాగుంటావు అని ఒక్క మాట అంటే చాలు. ఆ మాట ఏంటంటే, మాటకి ఒక మంత్ర శక్తి ఉంటుందన్నమాట. ఏంటి, మంచి వాళ్ళు పలికేది, ప్యూర్ సోల్స్ పలికేది, వాళ్ళు పలికేదానికి మంత్రశక్తి ఉంటుంది. అది చాలా బాగా పనిచేస్తుంది. అందులో మనం ఇందాక చెప్పిన, మీరు అడిగిన దానికి ఇదే, 10 మందికి సహాయం చేయటం అంటే అన్ని బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటాయి. దాంట్లో ప్యూర్గా ఉండేవాళ్ళు ఎవడో ఉంటాడు కదా, మహానుభావుడు. సో వాడి వల్ల మన జీవితం బాగా గడుస్తుంది. అందు ఎప్పుడు అది మనం ఏంటి, ఏ మనిషి అయినా ఇన్స్టెంట్గానే చూస్తాం అన్ని ఈ క్షణంలో ఏంటి, మన ఎమోషన్స్, మన కోపం, మన ఇది ఇట్లాగే అనుకుంటాం. బట్ ఈ ఎమోషన్స్ని మనుషులు కంట్రోల్ చేసుకోవాలి. విపరీతమైన కోపం తెచ్చుకోవటం, విపరీతంగా మనకు వచ్చే ప్రతి కష్టానికి అవతల వాడే కారణం అనుకోవటం, వాళ్ళపైన నెట్టేయటం, వీడి వల్లే మనకి జరిగింది అని. ఓకే, అసలు ఒక చోట ఉద్యోగం రావటం కానీ, ఒక చోట ఉద్యోగం పోవటం కానీ మన జాతకంలో రాసింటే అవుతుంది, మనం పూర్వజన్మల వల్లే. కానీ ఓకే, అక్కడ ఉండే ఆ మేనేజింగ్ డైరెక్టర్, ఆ చైర్మన్ ఉండే కారణభూతులు అవుతాడే కానీ, ఇది నీకు ఏ కంపెనీలో ఉన్నా నీకు జరుగుతుంది. ఆ ఏజ్లో మనం చేసుకున్న పూర్వజన్మ కర్మను బట్టి మనకి ఈ విధంగా జరగాలంటే నువ్వు ఎక్కడున్నా కూడా జరిగి తీరుతుంది నీకు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇదిగో మా బాస్ ఇట్లా చేశాడు, నన్ను చాలా దుర్మార్గుడు వీడు, నా వీడు రాచేస్తాడు, నా ఉద్యోగం తీసేసాడు అంటాం. బట్ వీడియో అక్కర్లేదు, అది ఆ టైంకి మనం చేసుకున్న ప్రారంభ కర్మ వల్ల మనకి పోతుంది అది. అంతేగాని అతను ఆ టైంకి అక్కడ కారణం అవుతాడు. అందుకని అకారణం కోపం తెచ్చుకోకుండా, మరి మనం ఏదో చేసుకున్న దానికి ఇట్లా రాసి పెట్టింది, భగవంతుని నమ్ముకుని ఇంకో చోట అప్లై చేసుకుందాం, ఇంకో చోట వెళ్ళిపోదాం అని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు వస్తుంది. సో లాజిక్ లేకుండా కోపాలు తెచ్చుకోవటాలు, ఎమోషన్స్, ఇవి మనిషిని పట్టుకుంటే గట్టిగా
దానివల్ల ఏంటి, ఆ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నెగిటివ్ కర్మ యాడ్ అవుతుంటుంది మనకి. యాడ్ అయ్యి మళ్ళీ వచ్చి ఇప్పుడు మనం ఆ బాస్ని ఏదో 4 సార్లు గట్టిగా మాట్లాడి ఉన్నాం అనుకో, వచ్చే జన్మలో అతనే తండ్రి ఏదో అవుతాడు, ఇక తమ్ముడు అయ్యి ఇదంతా తీర్చుకుంటాడు మళ్ళీ నీ దగ్గర. అర్థమైందా? సో అక్కడితో ఒకటి నమస్కారం పెట్టి, సరే నేను ఇది నాకు జరిగింది, నేను జన్మలతో ఇంతమంది జన్మల్లో ఏం చేసుకున్నానో దానివల్ల ఇప్పుడు జరిగింది నాకు ఇది, అంతే తప్పితే ఈయన కాదు కారణం అనుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. అది చెప్పినంత తేలిక కాదు ఇది ఇవన్నీ. కానీ ఏంటంటే అందులో కొంచెం 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 ప్రయత్నిస్తూ ఉంటే మనం 20 ఏళ్ళప్పుడు ప్రయత్నిస్తే 40 ఏళ్ళ కన్నా రావచ్చు మనకి కదా. ఓపిక ఎగ్జాక్ట్లీ. ఓపిక అన్నవి అందరికి సంయమనం అంటుంటాను నేను. టాలరెన్స్, సంయమనం, ఓపిక అది చాలా కాపాడుతాయి మనిషిని. మనకి ఎప్పుడు ఓపిక కానీ టాలరెన్స్ కానీ ఉంటే ఏదన్నా అలా నిర్లిప్తగా చూస్తూ ఊరుకుంటాం, ఓకే సరిగా జరిగిందని. ఈ రియాక్షన్స్ వల్లే నీకు పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కదా. ఎప్పుడు అందరం చెప్తాను, డాక్టర్ చెప్తాను ఎప్పుడు కోపం అది పెట్టుకున్న వాళ్ళకి బీపీ వస్తుంది వద్దు అని చెప్పి. ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగలగాలి. అట్లీస్ట్ ఏంటంటే నేను చెప్పేది, వీళ్ళందరూ నన్ను ఇదంతా ఎక్కడ పోతుందండి మాకంటారు, మేము చేసే ఉద్యోగాలు కుదరదు, ఈ రోజుల్లో కుదరదు కరెక్టే, బట్ మేక్ ఏ బిగినింగ్. ఒక ట్రై అయితే చెయ్యి. ఇప్పుడు మొదలుపెట్టామనుకో, ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి నీకు ఆ శక్తి వస్తుంది, సమయంలో వస్తుంది. ఇంకొకటి ఎప్పుడు నేను అందరికీ ఏం చెప్తాను, ఏదైనా మంచి పని చేయాలని ఏ మనిషి అయినా గట్టిగా ప్రయత్నిస్తే ఓకే, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి దానికి. ఓకే, మంచి పని చేసే వాళ్ళకి భగవంతుడు ఇంకొంచెం ముందర పుష్టిస్తూనే ఉంటాడు. అందులో ఇప్పుడున్న కాలంలో మంచి పనులు చేసేవాళ్ళు కూడా తక్కువైపోయారు, ఆయన కనిపించట్లేదు ఎక్కువ మంది. సో ఎవడన్నా మంచి పని చేస్తున్నాడు కనపడితే, అయ్యప్ప వీడు కొంచెం ప్రయత్నిస్తున్నాడు, వీడు కొంచెం మనం కూడా సాయం చేద్దాం అనుకుంటాడు ఆయన. సో మనం ప్రయత్నిస్తూ పోతుంటే ఓకే, డోంట్ గెట్ డిప్రెస్ యువర్ సెల్ఫ్ అంటాను నేను. అయ్యో నేను అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను అంటే నా దగ్గర అప్పుడు ఫోన్ చేసి అంటుంటారు, మీ వీడియోలో వింటుంటాం, మీ ధర్మం అనేది ఇంత సింపుల్గా చెప్తుంటారు, సంయమనం చెప్తుంటారు, కానీ ఒక్కసారి వచ్చేస్తుందండి నాకు చాలా కోపం వచ్చేస్తుంది అంటుంటారు. బ్లాస్ట్ అయిపోతుంటాను నేను. అప్పుడు వెంటనే అనుకుంటాను మళ్ళీ గుర్తు తెచ్చుకుని తగ్గించుకోవాలని. సో ఇప్పుడే రావట్లేదని కంగారు పడకండి, ఇప్పుడు కాబట్టి 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు వస్తుంది, బట్ ప్రయత్నం మానద్దు. అండ్ ఇంకోటి, ఆ 5 ఏళ్ళకు వచ్చినప్పుడు తల్లి యూ విల్ సీ హౌ హ్యాపీ యూ ఫీల్ రియల్లీ. అలా ఉండటం వల్ల మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతాము, దాంట్లో నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉన్నది ఆ రోజు గ్రహిస్తాం.